నమస్తే అండి. ఈరోజు వీడియోలో మామిడికాయ ముక్కల పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 3 చిన్న మామిడికాయలు తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకుని సన్న ముక్కలుగా తరుక్కోవాలి. తరువాత తగినంత ఉప్పు, కారం వేసుకోవాలి. తగినంత ఆవు పిండి వేసుకోవాలి. ఒక అర స్పూను పసుపు వేసుకోవాలి. అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. వాడే గెరిటెలకు గిన్నెలకు తడి లేకుండా చూసుకోవాలి. బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తిరగమాత పెట్టుకుందాం. స్టవ్ పై బాండీ పెట్టుకుని నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తరువాత ఆవాలు వేసుకుని చిటపటలాడనివ్వాలి. తరువాత స్టవ్ ఆపేసి ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు ఈ తిరగమాతని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తిరగమాతని పచ్చడిలో వేసుకుని బాగా కలుపుకోవాలి. మామిడికాయ ముక్కల పచ్చడి తయారైంది. బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక 5-6 గంటల తర్వాత తింటే చక్కగా ఊరి రుచి బాగుంటుంది. తడి తగలకుండా చూసుకుంటే ఈ ముక్కల పచ్చడి నెల రోజుల పైనే నిల్వ ఉంటుంది. కాకపోతే ముక్క మెత్తబడుతుంది. ముక్క గట్టిగా ఉన్నప్పుడే పచ్చడి రుచి బాగుంటుంది. వేడన్నంలో నెయ్యి వేసుకుని మామిడికాయ ముక్కల పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అన్నంలో నెయ్యి, ముద్దపప్పు వేసుకుని కలుపుకొని ముక్కల పచ్చడి నంచుకుంటే కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి. మరికొన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.